ప్రాచీన కాలంలో కృష్ణానది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ నది కేవలం జలమే కాదు, దివ్య రహస్యాలను దాచుకున్నదని నమ్మకం. ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పాప పుట్టింది. ఆమె తల్లి బంగారంతో ఒక చిన్న ముక్కు పుడక తయారు చేసి ఆమె పెళ్లి రోజు పెట్టాలని భద్రపరిచింది. రోజులు గడిచాయి. పాప యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఆ ముక్కు పుడక ఇప్పటికీ ఇంట్లో భద్రంగా ఉంది. ఒకరోజు భారీ వరదతో కృష్ణానది ఉప్పొంగి ఆ కుటుంబం ఇల్లు కూడా కొట్టుకుపోయింది. ముక్కు పుడక నదిలో కలిసిపోయింది. ఆ బంగారు ముక్కు పుడక నది గర్భంలో దాగిపోయింది. ఏళ్ల తర్వాత అదే ప్రాంతంలో చేపల వాళ్ళు వల విసరగా ఒక పెద్ద చేప వలలో చిక్కింది. దాని పొట్టలో వింత కాంతి మెరిసింది. చేప పొట్ట చీల్చగా లోపల ఆ బంగారు ముక్కు పుడక వెలిగింది. కలిసి తల్లి కూతురు కృష్ణమ్మ ముందు నమస్కరించారు. ఇది మా కృష్ణానది తిరిగి ఇచ్చిందని కన్నీళ్లతో కృతజ్ఞత తెలిపారు. అప్పటి నుండి గ్రామస్తులు నమ్మకం పెట్టుకున్నారు, కృష్ణానది కేవలం నది కాదు, తల్లిలా కాపాడి తిరిగి ఇచ్చే దివ్యశక్తి అని.